పేరు హర్షవర్ధన్ గౌడ్. నేను టీజీఆర్ఎస్ ఐఎస్సీ కీసరగుట్టలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేను ఇప్పుడు మాట్లాడబోయే అంశం మానవ జీవనంలో రెండు ఒకదానికొకటి అనుసంధానించబడిన అంశాలు మానసిక ఆరోగ్యం మరియు సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే మన అవసరాలకు తగ్గట్టు వాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ఈ సుస్థిర అభివృద్ధి అనేది ముఖ్యంగా 3 అభివృద్ధులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ అభివృద్ధులపై ఆధారపడి ఉంటుంది. ఇవి 3 ఎప్పుడైతే సమతుల్యంగా అభివృద్ధి చెందుతాయో అప్పుడు సుస్థిర అభివృద్ధి అనేది చెందుతుంది. ఆర్థిక అభివృద్ధి అంటే ఏదైనా దేశం లేదా సమాజంలో ఆర్థికంగా పెంపొందించడం లేదా ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా వ్యవసాయ రంగంలో కానీ వాణిజ్య రంగంలో మెరుగుపడ్డప్పుడు ఆర్థిక అభివృద్ధి అనేది పెంపొందుతుంది. తర్వాత సామాజిక అభివృద్ధి విద్య, ఆరోగ్యం, సమానత్వం మరియు సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రజల జీవనంలో మార్పు వచ్చినప్పుడు ఇది సామాజిక అభివృద్ధి చెందుతుంది. తర్వాత పర్యావరణ అభివృద్ధి అంటే ప్రకృతి పరికరాలను పరిరక్షించడం, అలాగే పర్యావరణ సమతుల్యతను కాపాడడం, శుభ్రమైన వాతావరణ మార్పులను నిర్మించడం, దీనిని పర్యావరణ అభివృద్ధి అంటారు. కానీ నేటి కాలంలో నీరు, గాలి, మట్టి అనేవి కలుషితం కావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం పరిశ్రమలు, అలాగే మానవులు వాడే ప్లాస్టిక్ వంటి వస్తువులు. దీని వలన నీరులో కలిసిపోయి నీరు కలుషితం జరగడం వలన దాన్ని తాగే జీవులన్నీ కూడా అనారోగ్య బారిన పడ్డప్పుడు వాటికి గుండె జబ్బులు, ఇతర జబ్బులు రావడం జరుగుతుంది. తర్వాత జీవులు పీల్చుకునేటువంటి ప్రాణవాయువులు ఈ విషవాయువులు, అలాగే వాహనాల నుంచి వెలువడే వాయువు అనేవి కలిసిపోయి అవి కలుషితం కావడం జరుగుతుంది. దాని వలన శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు. అలాగే నేల కలుషితం అంటే మట్టిలో ఉన్నటువంటి సారం అనేది రోజు రోజుకి తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం అన్నీ కూడా పురుగుల మందులు లేదంటే రసాయన ఎరువులు వాడటం జరుగుతుంది. దీని వలన మట్టిలో ఉన్నటువంటి సారం రోజు రోజుకి తగ్గుతూ, అలాగే ఇప్పుడు వచ్చే ఆహారం అన్నీ కూడా కల్తీ అవడం జరుగుతుంది. దీని వలన ఆ కల్తీ ఆహారాన్ని తిన్న అన్ని జీవులు కూడా అనారోగ్య బారిన పడడం జరుగుతుంది. దానికోసం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఇస్కాన్ సంస్థ వారు దానికోసం ఎంతో ప్రోత్సహించారు. అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించాలని అనుకుంటున్నాం. తర్వాత సుస్థిర అభివృద్ధి అంటే కేవలం భౌతిక వనరులను కాపాడడమే కాదు, మనసు, శరీరం, అలాగే సమాజం అన్నీ కూడా సమతుల్యంగా ఉన్నప్పుడే సుస్థిర అభివృద్ధి అవుతుంది. కనుక మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంతో సమానంగా ఉంటుంది. మనిషి ఎప్పుడైతే ప్రశాంతతతో సృజనాత్మకంగా ఆలోచిస్తాడో అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఒకవేళ ఒత్తిడి, నిరాశ, ఆత్మవిశ్వాసం వంటి లోపాల వల్ల సమస్యలు వచ్చి అతను మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. దాని వలన ఇప్పుడున్నటువంటి సుస్థిర అభివృద్ధిలో తను పాల్పడలేకపోతున్నాడు. కనుక సుస్థిర అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వమో చేసేది కాదు. మనందరం దానిలో పాల్గొని వివిధ రంగాలలో దాన్ని అభివృద్ధి చేయాలని ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇస్కాన్ సంస్థ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.